చిట్యాల మండలంలో బిల్లుల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్ దంపతులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. రైటిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపురం తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ బిల్లుల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు 3 ఏళ్లుగా పెండింగ్లో ఉండడంతో మాజీ సర్పంచ్ భానోతు లత, ఆమె భర్త జవహర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కార్యాలయం ఎదుటినే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక పూర్తి వివరాలను ఒకసారి మనం చూస్తే 3 సంవత్సరాల క్రితం 20 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టామని వారు చెప్తా ఉన్నారు. పనులు పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులు బిల్లులు మంజూరు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక బిల్లుల విడుదలను కావాలనే జాప్యం చేస్తున్నట్లు కూడా వారు చెప్తా ఉన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాజీ సర్పంచ్ భానోతు లత కావచ్చు, జవహర్ కావచ్చు, వారి భర్త మాట్లాడుతూ ప్రస్తుత సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపుల్ని అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా పరిష్కారం లభించకపోవడంతోనే చివరి మార్గంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఈ విధంగా తమ నిరసనను తెలిపాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామాభివృద్ధి కోసం పనులు చేసిన వారికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం అన్యాయం అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా వాటిని నిలిపివేయడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయకపోతే ఉన్నతాధికారులను కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు. పొలం 2 ఎకరాల పొలం అమ్మినాం సార్. గ్రామ పంచాయతీ 1 రూపాయి లేకపోతే ఈ గ్రామ పంచాయతీ గడితేనే సర్పంచ్ ఉండాలి, లేకపోతే అవసరం లేదంటే ఇక ఈ వీళ్ళ వల్ల గట్టు అంటే ఎవరు గట్టమన్నారు. అదే అందుకనే సార్ మేము ఇటు అటు అప్పు 5 రూపాయల చొప్పున 3 రూపాయల చొప్పున 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం సార్. అయితే ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా రాలే మాకు. ఇబ్బంది ఇప్పుడు బతిలాడి వీళ్ళతోని వాళ్ళతోని అసలు నేను సంతకం పెట్టాను. అన్నీ చెప్తేనే మళ్ళీ కొత్తగా చెప్తేనే నేను ఇప్పిస్తా. నేను ఏడ చెప్పుకుంటూ చెప్పుకోపోర్రి, నేను అసలే ఇడిపోయాను. నేను ఏం చేస్తారో బతిలాడే ఊళ్ళో కూడా 2 ముగ్గురితో చెప్పించాను సార్. అయినా కూడా సర్పంచ్ పేరు స్వప్న హనుమకొండలు ఉంటుంది సార్. ఆమె ఇప్పుడు ఒకసారి వస్తుంది అక్కడ స్పరుడుగా స్కూల్ చెప్పుకుంటా వాళ్ళ పిల్లలకు బడి చెప్పుకుంటా ఆడనే ఉంటుంది సార్. ఈయన ఇక్కడ ఉండి ఇది అది నడుపుతాడు. నాదే ఆమె రాదు, నేనే చేసుకుంటా సర్పంచ్ అయితే ఏంది, సర్పంచ్ భర్త అయితే ఏందని ఇక మాతోని చేస్తారు. సర్పంచ్ ఉన్నా సర్పంచ్ మాట్లాడుతుంది సార్. కూడా లేడు, ఆమె లేదు. ఇక్కడ 2 నెలలకు 3 నెలలకు సార్ వస్తుంది సార్. కార్యదర్శికి అడిగినాం సార్. 100 అంటే నేను కూడా అడిగినా సార్, మరి మేము వడ్డీతో మీరు తెచ్చి పెట్టినాం కదా, 5 రూపాయల చొప్పున 3 రూపాయల చొప్పున 5 సంవత్సరాలే స్టార్ట్ చేసి అయినా ఇప్పుడు ఇస్తలేదు సార్ అంటే, అమ్మ నేను మీ బాధ నాకు తెలుసు, 100 సార్లు ఫోన్ చేసిన వాళ్ళ బిల్లు వాళ్ళకు ఇడిపి వాళ్ళకు 20 లక్షల గ్రామ పంచాయతీ అయితే 16 లక్షలే వచ్చినాయి కదా, 16,80,000. ఇంకా కతిమా 3,20,000 ఉంటాయి కదా, అప్పుడైనా చేస్తారు. కానీ వాళ్ళ వాళ్ళ వడ్డీ తెచ్చిరట. ఇడిపి అంటే నేను ఇడిపియను, నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా నేను ఇడిపియను అన్నారట. ఇవాళ సార్ అందుకనే ఇక వీళ్ళకి చెప్పినా వాళ్ళకి చెప్పినా పల్లెలకు చెప్పినా వాళ్ళ అవ్వకు అడిగినా అందరికి అడిగినా అసలు వినకపోతే సార్ ఇప్పుడు తాళం చేసి గ్రామ పంచాయతీ చేసినాం సార్. ఇక మాజీ సర్పంచ్ దంపతుల నిరసనతో కొంతసేపు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. సో దీనిపైన చిట్యాల ఆర్బీ న్యూస్ ప్రతినిధి కార్యదర్శి ఎవరైతే ఉంటారో శ్రీకాంత్ను వివరణ కోరితే, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణం మాజీ సర్పంచ్ అప్పుడు భానోతు లత చేపట్టలేదని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ చెప్తున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన తర్వాతే బిల్లులు తీసుకోవాలని, దీనిపైన తమకు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా భానోతు లత, జవహర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఈ విధంగా తాళం వేసి నిరసన తెలిపినట్లు కార్యదర్శి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.